కూటమి పాలనపై కుట్రే ప్రధాన లక్ష్యంగా ప్రజలు చీకడితే 11 సీట్లు కూడా రాని వైసీపీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వైకుంఠ ఏకాదశి దర్శన క్యూలైన్ల వద్ద తొక్కేసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను మరియు గాయపడిన వారిని పరామర్శించే క్రమంలో పద్మావతి మెడికల్ కాలేజ్ మరియు రుయా ఆసుపత్రి వద్ద వైసీపీ గుండాలతో శవ రాజకీయాలు చేయడం జగన్కే సాధ్యమని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు జన శ్రేణులు హేమ్ కుమార్, కిషోర్, హేమంత్, పురుషోత్తం, సాయిదేవ్, మనోజ్, షరీఫ్, సాయి, బాలా తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ దుర్ఘటనలో గాయపడిన వారిని పరామర్శించే నెపంతో వైసీపీ గుండాల జనసంద్రంతో ఫోటోల పిచ్చితో రెచ్చిపోయిన ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ పై వెంటనే స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ పోలీస్ కేసు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జన సైనికులు రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో మా అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవాలని చాలా సార్లు ప్రయత్నించారన్నారు. మేము జగన్ను అడ్డుకోవాలనుకుంటే మంగళగిరిలో ఆయన హెలికాప్టర్ ఎగిరేది కాదన్నారు. పోలీస్ వ్యవస్థలో ఇంకా జగన్ వాసన పోలేదన్నారు. పరామర్శకు వచ్చి శవ రాజకీయాలు చేయడం జగన్కే సాధ్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా మారలేదని గుర్తు చేశారు. ఇది కరెక్ట్ కాదు, అధికారులు కూడా మారాలి, లేకపోతే భవిష్యత్తు తీవ్ర పరిణామాలు ఉంటాయి. అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలకి కొంతమంది సపోర్ట్ చేస్తున్న సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కరెక్ట్ కాదు. అధికారులు, పోలీసు అధికారులు కూడా ప్రక్షాళన చేయాలి, పూర్తిగా ప్రక్షాళన చేయాలి. కొన్ని చోట స్విమ్స్ రవికుమార్ గారు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చి కేసు కట్టమని చెప్పండి. మేము తీసుకోకూడదు బాధ్యత. మీ లిమిట్స్లో మీ పరిధిలోకి వచ్చారు కాబట్టి మీరు తీసుకోవాలి. మీరు తీసుకోకపోతే మళ్ళీ మేము తీసుకుంటాం. ఫైనలీ జగన్మోహన్ రెడ్డి కోకు చెప్తున్నా, మేము కానీ ఆపాలనుకుంటే మంగళగిరిలో హెలికాప్టర్ లేకుండా ఆపుకుంటాం. మేము అది కాదు కాబట్టి నిన్న మీరు తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ దాకా వచ్చారు. అది మా మానవత దొరుకుతాం. మేము మీలాగే కానీ అయింటే పరిస్థితులు వేరే విధంగా ఉండేది. ప్రజల్ని రెచ్చగొట్టేది, పోలీసులు చొక్కాయలు పట్టుకునేది, బెదిరించేది కాదు. రాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఖాయం ఉంది చూసారా. ఈమెయితే ఇంకా మరి అబ్బా యాక్టింగ్ పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, ఏమో బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఈమెయితే నిన్న పొద్దున్న నుంచి ఎవరు హాస్పిటల్ ఉంది. ఏమో ఈమె బాధితులు ఎవరు లోపల ఉన్నారా? ఆమె అసలు ఏమి యాక్టింగ్ అంటే అసలు పూర్తిగా అసలు పూనకాలు వచ్చి ఫిట్స్ వచ్చి ఊగిపోయినట్టు హాస్పిటల్లో. అంటే ఏమనుకుంటారు మీరు? మీ నాయకుల దగ్గర మెహర్బానీ కోసము, మీ పెయిడ్ చిల్లర్ల కోసం మీరు యాక్టింగ్ చేస్తారా? ప్రజలు గమనించాలి. జగన్మోహన్ అంత అరాచకుడు. కనీసం కోట్లు కొట్టేశావు. చనిపోయిన కుటుంబ సభ్యులకు ఒక 50 లక్షలు ఇస్తాను ప్రకటించావా? క్షతగాత్రులకు ఒక 10 లక్షలు ఇస్తాను ప్రకటించావా? ఇది ఆనందం అంటే ఏమంటే, మామూలుగా ఒకరు చనిపోయి సముద్ర వ్యక్తిని జగన్ నవ్వుతా పరిగెత్తాడు. 6 మంది అయ్యేసరికి ఆనందంలో ఎక్కువ వచ్చినట్టున్నాడు. అట్టే ఉంది చూస్తా ఉంటే నీ ప్రవర్తన. సీలియన్లు లాగేయడం, బెడ్ల మీద పేషెంట్లు తోసేయడం, ఫోటోలు పిచ్చి తగలయ్యా. కరెక్ట్ కాదండి. వెంటనే కేసు కట్టాలి సాయంత్రం లోపు. స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారికి జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. అలాగే పోలీస్ దాంట్లో కూడా జగన్ బ్లడ్ ఉన్న వాళ్ళని దయచేసి ప్రక్షాళన చేయండి.